క్రీడాకారులు అందరికీ భవిష్యత్తులో అన్ని రకాల సహకారం అందిస్తామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎన్ఎస్ శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ బాక్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ భారీ ఎత్తున 3000 పార్టీలో జాయిన్ అయ్యారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంట్ పరిశీలకులు మల్లా విజయ్ ప్రసాద్, కాయల వెంకటరెడ్డి, జీనీని చైర్పర్సన్ స్వాతి రాణి, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రవిరెడ్డి, ఇతర వైసీపీ పెద్దల సమక్షంలో బీచ్ రోడ్ లోని వైసీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు అన్ని రంగాల్లో వైసీపీ ప్రాధాన్యత ఇస్తుందని, యువతకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. యువతకు క్రమశిక్షణ, పోటీతత్వం చాలా అవసరమని, యువత ఓటు వేసే ముందు ఆలోచించి మీకు చేసిన వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్ రెడ్డి క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన ఆడుదాం ఆంధ్రాకి మంచి స్పందన వచ్చిందని గుర్తు చేశారు. స్పోర్ట్స్ విద్యార్థులకి 24 గంటలు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అది నాయకుడి తాలూకా ఏదైతే తీసుకున్న నిర్ణయానికి దాన్ని మనం దాన్ని ఏరిచ్చుమెట్రీ అవుద్ది. అది కాదు, కరెక్ట్ కాదు. నేనైతే మాత్రం నేను అనుకుంటున్నాను అంటే మాత్రం అది వెళ్ళి ఒంటి నాయకుడితో మాట్లాడుతాను. ఇంకో విషయం కూడా అన్నారు, వాల్టర్ క్లబ్ కూడా అది పూర్తిగా ప్రభుత్వ స్థలం, ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా పూర్తి స్థలం వాల్టర్ క్లబ్ కూడా వాల్టర్ క్లబ్ ఇప్పుడే సందర్భం వాల్టర్ క్లబ్కి ఇక్కడ వాల్టర్ క్లబ్ వాల్టర్ క్లబ్ అనేది నేను పుట్టక ముందు నుంచి బ్రిటిష్ కాలం నుంచి వాల్టర్ క్లబ్ ఉంది. దాన్ని ఏముంది అది అందులోనే మన ముఖ్యమంత్రి గారు తీసుకుని నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మాత్రం జరగదు, మేము ఉన్నప్పుడు అసలు జరగదు. ఒకవేళ ఏదైనా చట్టపరంగా అలాంటివి ఏముంటే ప్రభుత్వం దాని మీద తగిన నిర్ణయం తీసుకొని దానికి అది పట్టణంలో ఉన్న పెద్దల తాలూకు గౌరవాన్ని ముఖ్యమంత్రి గారు 100% కాపాడతారు. అందులో తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తత్వం ఇవాళ ఏదైతే ఎలివేషన్ వస్తున్న కార్యక్రమాలు ఎదుగుతున్నాయో వాటిని చేయడమే అంత తర్వాత వాటర్ క్లబ్ ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి ఉంది. ఒక నిజంగా ప్రభుత్వం అనుకో, ప్రభుత్వం అంతా పెట్టుకుంటారు అప్లికేషన్, ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలిస్తారు, దాన్ని తీసుకొని దానికి ఏదైతే మన మిగతా క్లబ్స్కి ఏదైతే కాలేజీ ఉందో ఆ ప్రకారం దాన్ని చేస్తారు. దానికి ఎంతైతే ఉంది దాన్ని ప్రత్యేకించి భౌతత్వంలో పెట్టి చూడవలసిన అవసరం ఉంది. దానికి మేము కూడా ఉన్నాము. అవునండి పెద్దలదని చెప్పి దగ్గరుండి ఆ కార్యక్రమం ముఖ్యమంత్రిని ఒప్పించి అది చేయిస్తాము, ప్రభుత్వాన్ని ఒప్పించి చేయిస్తాం. దాని గురించి పెద్దగా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం లేదే నాకు తెలిసి. మరి ఆయన ఏ కాంటెస్ట్ అన్నాడు, మీరు ఏ కాంటెస్ట్ ఉన్నారు, మీరు ఏం చెప్తున్నారు నాకే అర్థం. ఎవడైనా అవుతాడు కమ్యూనిటీ, అది అందరూ కమ్యూనిటీ అండి. కమ్మ ఉన్నాడు, రెడ్డి ఉన్నాడు, కాపు ఉన్నాడు, ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఆధిపత్యం వెళ్ళకుండా ఆధిపత్యం అవతల జాతి కాకపోతే ఆధిపత్యం ఉంటుంది. దానికి మారుబడి పోటీ చేసి ఉండలేదా, వీళ్ళు ఉండదా, అవన్నీ ఈ చేతకాని మాటలు ఆధిపత్యాలు అనేవి అది జాతకాన్ని మాటలు. మాకు ఎన్నికలకి దానికి సంబంధం లేదు. ఎవరో ఏది మాట్లాడితే అన్నీ ఎన్నికలకి ఎఫెక్ట్ అవుతాయా? మా ముఖ్యమంత్రి ఏదైనా చెప్తే అది ఎఫెక్ట్ అవుద్ది. అది విధానపరమైన నిర్ణయం, అది పార్టీ తాలూకా నిర్ణయం. మాకు అవుద్ది కానీ ఎవరు పడతాడు నువ్వు రేపు మారుతుంది ఒకటి మాకు అయిపోద్దా? అది కదండి అయిపోద్దా? మీ ప్రాంతంలో పుట్టే ఈ ప్రాంతంలో పెరిగాం, దీని పరిస్థితి తెలుసు, దీని వ్యవసాయాలు ఏంటి తెలుసు, ఇక్కడ మంచి ఏంటి తెలుసు, చెడు ఏంటి తెలుసు, ఆ ప్రకారం వెళ్తాము. నాకు తెలిసి వాటర్ క్లబ్ ఎప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఉంది. ఇది నేను పుట్టక ముందు నుంచిను. అందరూ మెంబర్లు, అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెంబర్సే. అందులో చూసుకుంటారు. అది ఏమైనా ఉంటే ఒకళ్ళు ప్రభుత్వం తెస్తే ప్రభుత్వంతో సంప్రదింపు చేస్తారు. దాన్ని ఏ విధంగా దానికి దఖలుపరచాలో ఆ ప్రకారం చట్టపరంగా దఖలుపరుస్తారు. దాని గురించి వెళ్తే దాని డిస్కషన్ ఎందుకు, అన్నెసరీ డిస్కషన్ అది అవసరం లేని అప్రస్తుతమైన ఇష్యూలు అవి. అసలు మీరే పెట్టినారో ఆయన పాప ఆయన ఏం చెప్తున్నాడు ఏంటి? అది మాత్రం అది ఈ ముఖ్యమంత్రి ఉన్నాడుగా, మేమున్నప్పుడు విధానం జరగదు.
ఈ ముఖ్యమంత్రి మేము లేకపోతే జరగచ్చు. ఆయన అన్నారు సార్ ఓ ఇంటర్వ్యూలో అయితే అంటే విశాఖ మరి నాకు తెలియదు మరి ఆయన ఎలా చూడాలి? మీరు పని చేయండి, ఒక ఫోన్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఇంతండి. మేము విశాఖపట్నం నుంచి అడుగుతున్నాం సార్, మరి మీరు చిరస్థాయిగా నెల్లూరులో ఉండిపోతున్నారు కదా, మళ్ళీ విశాఖ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సార్, ఇక్కడ ఉందంటున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు ఇస్తారు. అడగండి తప్పే ఉంది. నేనైతే మాత్రం నేను కామెంట్ చేయను. దేర్ ఇస్ నో కామెంట్. నేను నో కామెంట్. ఐఎమ్ సారీ, నేనైతే కామెంట్ చేయను. ఆయన అలా అన్న ఉంటారు అనుకోండి, నేను అనుకోను. ఆయన ఉంటారు అనుకోండి, నేను అనుకోను. ఏదో ఎలక్షన్లో ఎలాంటి మీరు కల్పిందని చెప్తున్నారు ఇటో, ఏదో అభద్రత భావాన్ని తేవాలని ప్రయత్నం చేస్తున్నారు మీ మీడియా. నా డౌట్ ఎన్ని మీరు అభద్రత భావాలు తెద్దాం అనుకున్నా ఏంటి, ఐఎమ్ దేర్. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన రేపు వచ్చి ఇక్కడ ఉండబోతున్నారు. ఆయన ఈ పట్టణం తాలూకు బాగోగులు ప్రతి ఒక్కరికి ఒక రక్ష, ఒక అండ, ఒక భరోసా. నో ఇష్యూ. ఓకే, చెప్పండి. పచ్చగా ఉన్నాడు గెలకుంటుంది. నేను పోటీ చేసి మా బాగా చెప్పచ్చు ఒకటి, ఎందుకు బాగోదు చెప్పచ్చు ఒకటి. నేను స్వార్థంకి నేను పోటీ చేస్తాను కాబట్టి అది బాగుంటుందని చెప్పుకుంటాను. సరే, నువ్వు వచ్చి పత్రికా సోదరుడిగా అని అడిగో, నేను తిరిగి నీకు